హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ చారిటీ ఇన్ఫో. ఈరోజు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలంటే వితౌట్ ఎంఎస్ వర్డ్ స్కిల్స్ లేకుండానే వెరీ ఈజియెస్ట్ మెథడ్లో రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సింగిల్ పేజ్ ఫార్మాట్లో ఫస్ట్ డెస్క్టాప్పై న్యూ ఎంఎస్ వర్డ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలి. మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫోర్త్ వన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేయాలి మౌస్ ద్వారా. డెస్క్టాప్పై న్యూ డాక్యుమెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత రెజ్యూమ్ కానీ లెటర్ రైటింగ్ కానీ మన పర్సనల్ ప్రాజెక్ట్స్ వర్క్స్ పర్ఫెక్ట్గా డ్రాఫ్టింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ పేజ్ సెటప్ అనేది వెరీ ఇంపార్టెంట్. మెనూ బార్లో ఫిఫ్త్ ఆప్షన్ లేఅవుట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్లో మార్జిన్స్లో డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేస్తే ఇందులో నెంబర్ ఆఫ్ మార్జిన్స్ రిలేటెడ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మన టెక్స్ట్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సింగిల్ పేజ్ ఫార్మాట్లో రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పేజ్ సెటప్ అనేది మాన్యువల్గా చేయాలి. డౌన్లో డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేయాలి. పేజ్ సెటప్ పాపప్ విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మార్జిన్స్లో ఫస్ట్ వన్ టాప్ బాక్స్లో మెజర్మెంట్ అనేది 0.75 అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ బాటంలో 0.75 అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్లో 1.2 అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇందులో రైట్ సైడ్ 1.2 మెజర్మెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్లో పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అయితే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. పోర్ట్రేట్ అంటే ఫస్ట్ ఆప్షన్ మౌస్ ద్వారా సెలెక్ట్ చేయాలి. మనం సెట్టింగ్ చేసిన లేఅవుట్ సెట్టింగ్స్ ప్రివ్యూలో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ పేపర్లో పేపర్ సైజ్ డిఫాల్ట్గా లెటర్ అనే డిస్ప్లే అవుతుంది. ఈ డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేసిన తర్వాత A4 అని ఇందులో సెట్ చేయాలి. ఆప్షన్ను సెట్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. ఇక్కడ పేజ్ సెటప్ అనేది సెట్ అవుతుంది. మనం చేసిన సెట్టింగ్స్ అనేది చూడాలంటే మార్జిన్స్ రూలర్ అనేది ఓపెన్ చేయాలి. మెనూ బార్లో వ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇందులో రూలర్ అనే ఫస్ట్ ఆప్షన్లో బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. డాక్యుమెంట్లో రూలర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం డాక్యుమెంట్లో రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత రెజ్యూమ్ అనేది సింగిల్ పేజ్ ఫార్మాట్లో సెట్ చేశాను పర్ఫెక్ట్గా ఈజియెస్ట్ మెథడ్లో. దీన్ని సెకండ్ పేజ్లో రఫ్గా ఇక్కడ ఎంటర్ చేశాను. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్లో దీన్ని సేవ్ చేశాను. ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్ని ఇక్కడ టెక్స్ట్ అనేది కాపీ చేయాలి కంప్లీట్గా. కీబోర్డ్లో షార్ట్కట్కి Ctrl+A సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ Ctrl+C. నెక్స్ట్ దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత డెస్క్టాప్పై న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇందులో కీబోర్డ్లో Ctrl+V షార్ట్కట్కి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సింగిల్ పేజ్లో రెజ్యూమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ను ఎడిట్ చేయాలంటే మెనూ బార్లో సెకండ్ వన్ హోమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. టెక్స్ట్ రిలేటెడ్ సెట్టింగ్ ఆప్షన్స్ అనేది ఐకాన్స్ ఇందులో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కర్కులమేట్ ఇక్కడ మౌస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఇక్కడ అలైన్మెంట్ సెట్ చేయాలంటే సెకండ్ వన్ ఐకాన్ మీద Ctrl+E షార్ట్కట్కి ప్రెస్ చేసిన తర్వాత మౌస్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేయాలి. కర్కులమేట్ను సెలెక్ట్ చేసి ఇలా Ctrl+B Ctrl+U అండర్లైన్. నెక్స్ట్ ఫాంట్ సైజు 24 సెట్ చేయడం ద్వారా మాడిఫై అవుతుంది కర్కులమేట్ అనేది. నెక్స్ట్ మన పర్సనల్ నేమ్ డిఫాల్ట్గా నేను చారిటీ టెక్ ఇన్ఫో అని ఛానల్ నేమ్ ఎంటర్ చేశాను. దీని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే 14 సెట్ చేసి Ctrl+B చేయడం ద్వారా నేమ్ అనేది మాడిఫై అయ్యి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ టోటల్ సెలెక్ట్ చేసి స్పేసింగ్ అనేది లైన్ టు లైన్లో స్పేసింగ్ అనేది క్రియేట్ చేయాలంటే లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది ఇక్కడ ఐకాన్ మీద డ్రాప్ డౌన్ ఆరో సైడ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి.
ఇందులో ఆప్షన్స్ ఫస్ట్ ఇది డిఫాల్ట్ 1.0, 1.5, 1.6 ఈ విధంగా మ్యాటర్ రిలేటెడ్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అండర్లైన్ అనేది క్రియేట్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఆప్షన్ను మౌస్ ద్వారా సెలెక్ట్ చేయాలి. చేసి ఇక్కడ బార్డర్స్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఒక అండర్లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ అండర్లైన్ను బోల్డ్ కానీ బ్లాక్లో కానీ ఇంక్రీజ్ చేయాలంటే డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేసి లాస్ట్ వన్ బార్డర్స్ అండ్ షేడింగ్స్ అనే ఆప్షన్ సెట్ చేయాలి. ఇందులో డిఫాల్ట్గా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి డిస్ప్లే అయితే ఇందులో ఇది సెలెక్ట్ చేసి ఓకే అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత దీని మీద ఐకాన్ మీద రీక్లిక్ చేయాలి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఒక బాక్స్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ షేప్స్లో ఐకాన్ మీద ఇక్కడ రెక్టాంగిల్ అనే షేప్ సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రా చేయాలి బాక్స్. ఇందులో ఒక ఫోటో అనేది ఇన్సర్ట్ చేయాలంటే నెక్స్ట్ ఈ కలర్ అనేది రిమూవ్ చేయాలంటే ఈ విధంగా ఒక బాక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. దీన్ని రీసెలెక్ట్ చేసి రిమూవ్ చేయాలంటే కీబోర్డ్లో మామూలు డిలీట్ కీ ప్రెస్ చేయాలి. ఒకవేళ రీసెట్ చేయాలంటే Ctrl+Z. నెక్స్ట్ కెరియర్ ఆబ్జెక్టివ్ ఈ టెక్స్ట్ను సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ మౌస్ ద్వారా చేసి Ctrl+B అండర్లైన్ ఫాంట్ సైజ్ 14. ఈ ఫాంట్ నేమ్ అనేది చేంజ్ చేయాలంటే ఇందులో నెంబర్ ఆఫ్ క్లిక్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ ఫాంట్ సైజెస్ అనేది ఫాంట్ స్టైల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం సైజెస్ అనేది కూడా ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. సెట్ చేసిన తర్వాత కెరియర్ ఆబ్జెక్టివ్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఇక్కడ 2 కాడ మౌస్ కర్సర్ సెట్ చేసిన తర్వాత కీబోర్డ్లో ట్యాబ్ కీ ప్రెస్ చేయాలి. చేసి ఈ టెక్స్ట్ కంప్లీట్గా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి పారాగ్రాఫ్లో జస్టిఫైయింగ్ అనేది లాస్ట్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఈ విధంగా సెట్ అవుతుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ సేమ్ ప్రొసీజర్ Ctrl+B అండర్లైన్ ఫాంట్ సైజ్ 14 సెట్ చేసిన తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో SSC అండ్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ సెలెక్ట్ చేసిన తర్వాత వీటికి బుల్లెట్ స్టైల్స్ అనేది అప్లై చేయాలంటే బుల్లెట్స్ అనే డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేయడం ద్వారా ఇందులో నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఈ విధంగా సెలెక్ట్ చేయగానే ఇక్కడ బుల్లెట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. అడిషనల్గా లైన్ అనేది కావాలంటే మౌస్ అనేది సెట్ చేసిన తర్వాత కర్సర్ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయడం ద్వారా అడిషనల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ITI లెవెల్ కానీ పాలిటెక్నిక్ కానీ ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. దీన్ని రిమూవ్ చేయాలంటే కీబోర్డ్ బ్యాక్ స్పేస్ ఇవ్వడం ద్వారా రిమూవ్ అవుతుంది. అదర్ క్వాలిఫికేషన్స్ కర్సర్ ద్వారా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి Ctrl+B అండర్లైన్ ఫాంట్ సైజు 14. నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్ లెవెల్ అయితే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఎంటర్ చేయాలి. బుల్లెట్స్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ రైట్ మార్క్స్ కానీ ఎనీవన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో C++ అండ్ జావా రిలేటెడ్ లాంగ్వేజెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జావా కోడింగ్ అనేది ఏ ప్లాట్ఫామ్లో ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నాలెడ్జ్ ఉంటేనే అది పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాలి. లేకపోతే ఇంటర్వ్యూలో ఆ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రోగ్రామ్ ఎర్రర్ అవుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ సేమ్ B14 అండర్లైన్ వర్క్ ఎక్స్పీరియన్స్లో వర్క్ రిలేటెడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. వీటి కూడా స్టైల్స్ బుల్లెట్ స్టైల్స్ అనేది ఎంటర్ చేయాలి. 1 2 3 కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ 1 2 3 క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ 1 2 3 అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఫస్ట్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా బుల్లెట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ స్కిల్స్ B14 అండర్లైన్ హానెస్టీ టీమ్ స్పిరిట్ యాక్సెప్టింగ్ ఛాలెంజెస్ ఈ 3 క్వాలిటీస్ పర్సనల్ స్కిల్స్లో దీన్ని సెలెక్ట్ చేయాలి. మౌస్ బుల్లెట్స్ అండ్ బుల్లెట్స్ స్టైల్స్లో ఈ విధంగా ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డిస్ప్లే అప్లై అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ ప్రొఫైల్
దీన్ని సెలెక్ట్ చేసి కర్సర్ ద్వారా బోల్డ్, అండర్లైన్, ఫాంట్ సైజ్ 14 సెట్ చేయాలి. నెక్స్ట్ ప్రొఫైల్లో ఫాదర్స్ నేమ్, కీబోర్డ్లో ట్యాబ్ కీ అనేది ప్రెస్ చేయాలి. 2 ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ట్యాబ్ ఈ విధంగా క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కర్సర్ డేట్ ఆఫ్ బర్త్ ట్యాబ్ 2 ట్యాబ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ 2 ట్యాబ్ కీ అనేది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ అని ఎంటర్ చేయాలి. కర్సర్ అని సెట్ చేసిన తర్వాత 2 ట్యాబ్స్ కీబోర్డ్లో ప్రెస్ చేసి 2, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మెరిటీరియల్ స్టేటస్లో మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని మెన్షన్ చేయాలి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని మెన్షన్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ లాంగ్వేజెస్ నోలో 2 ట్యాబ్ కీస్ సెమీకోలన్ బిఫోర్ కర్సర్ అనేది సెట్ చేసిన తర్వాత 2 ట్యాబ్స్. నెక్స్ట్ తెలుగు కాడ కర్సర్ పొజిషన్ సెట్ చేసి 2 ట్యాబ్స్ ఎంటర్ చేయాలి. రిలీజియన్ 2 ట్యాబ్స్, 2 ట్యాబ్ కీస్. నెక్స్ట్ హాబీస్ ట్యాబ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ సెమీకోలన్ కాడ ప్రెస్ చేసి విధంగా సెట్ చేయాలి. నెక్స్ట్ ఈ రీడింగ్ బుక్స్ అనేది కట్ చేయాలి. కట్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత కీబోర్డ్లో ట్యాబ్ కీ అనేది ప్రెస్ చేయాలి. కంట్రోల్ V పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇందులో లైన్ టు లైన్ స్పేస్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ లైన్ స్పేసింగ్ అనేది ఇక్కడ లాస్ట్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. డిక్లరేషన్ సెలెక్ట్ చేసి B ఫాంట్ సైజ్ 14 అండర్లైన్ సెట్ చేసిన తర్వాత అడిషనల్గా స్పేస్ అనేది ఎక్కడన్నా ఎక్స్ట్రా అనేది క్రియేట్ అయితే దాన్ని రిమూవ్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో స్పేస్ అనేది ఎక్స్ట్రా క్రియేట్ అయింది, ఇక్కడ దీన్ని రిమూవ్ అని క్లిక్ చేయాలి. ఈ విధంగా సెట్ అవుతుంది. అన్నెసెసరీ గ్యాప్ అనేది రిమూవ్ చేయాలి. 1.5 ఈ విధంగా మార్జిన్స్ అనేది చేసిన తర్వాత ఈ చారి టెక్ ఇన్ఫో మన నేమ్ కాడ దీన్ని ట్యాబ్ కీ అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ బోల్డ్ సైజు ఫాంట్ సైజు 14. నెక్స్ట్ ప్లేస్ అనేది హైదరాబాద్ అయితే హైదరాబాద్, వరంగల్ అయితే వరంగల్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. డేటు ఇంటర్వ్యూ అటెండెడ్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ చారి టెక్ ఇన్ఫో అనేది మన నేమ్ పర్సనల్ నేమ్ అనేది ఇక్కడ ఫాంట్ సైజ్ 14 అండ్ బోల్డ్. మెనూ బార్లో 3rd ఆప్షన్ ఇన్సర్ట్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత పిక్చర్ ఐకాన్ మీద డ్రాప్ డౌన్ ఆరో మీద క్లిక్ చేయాలి. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ దిస్ డివైస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇలా పాస్పోర్ట్ సైజ్ అనేది ఆల్రెడీ మనం క్రాప్ చేసిన ఇమేజ్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇది బిగ్ సైజ్, అందులో ఇన్సర్ట్ కాదు, ఇందులో క్రాప్ చేయాలి దీన్ని. కాబట్టి ఇక్కడ ఫోటో సైజ్ అనేది ఇక్కడ క్రాప్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేయాలి. ఇన్సర్ట్ అని ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెకండ్ లైన్లో సెకండ్ ఆప్షన్ బిహైండ్ టెక్స్ట్ అనేది ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఇమేజ్ మీద టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఫోటో సైజ్ చేసి ఇందులో సెట్ చేయొచ్చు. ఈ విధంగా సెట్ చేసి ఇది పర్ఫెక్ట్గా క్రాప్ చేయలేదు ఈ డౌన్లో, కాబట్టి ఎక్స్ట్రా ఇక్కడ డిస్ప్లే అయింది. తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. ఈ విధంగా ఒక ఇమేజ్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ మెనూ క్లిక్ చేసిన తర్వాత 1 పేజ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా పర్ఫెక్ట్ సింగిల్ పేజ్లో ఈ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేయొచ్చు. రీసెట్ చేయాలంటే 100% ఆ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. లైన్ టు లైన్ గ్యాప్ అనేది రిమూవ్ చేయాలంటే 2 లైన్స్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి హోమ్లో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ లైన్ స్పేసింగ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనం. రిమూవ్
అక్కడ లైన్ అనేది రిమూవ్ అయిపోయింది, స్పేసింగ్ అనేది. మళ్ళీ లైన్ అనేది క్రియేట్ చేయాలంటే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనం. ఈ డౌన్లో స్పేసింగ్ అనేది పెరగకుండా ఎక్స్ట్రా లైన్ అనేది క్రియేట్ అయింది. దీన్ని బ్యాక్ స్పేస్ క్లిక్ చేయడం ద్వారా సింగిల్ పేజ్లోకి మళ్ళీ రీసెట్ అవుతుంది టెక్స్ట్ అనేది. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.